హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ జీవో నంబర్ 30 ప్రకారంగా కనీసం 50% ఏక్యూపీ తగ్గింపు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు అన్యాయం. తెలంగాణ కంటే 114% తక్కువ ఏక్యూపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లు 11వ పీఆర్సీలో భాగంగా రివర్స్ పీఆర్సీ విధానం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అప్పట్లో జీవో నంబర్ 30 డేటెడ్ ఆన్ ఫిబ్రవరి 20, 2022 ప్రకారంగా తెలంగాణ పెన్షనర్లతో పోలిస్తే ఏపీ పెన్షనర్లు కనీసం 50% నుంచి ఏకంగా 114% వరకు తక్కువ ఏక్యూపీ పొందుతున్నారనైతే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది నిజంగా విచారకరము. వయసుల వారీగా ఏపీ, తెలంగాణ పెన్షనర్ల ఏక్యూపీ పోలిక. వివిధ వయసుల పెన్షనర్లు పొందుతున్నటువంటి ఏక్యూపీలో ఉన్న వ్యత్యాసాలను ఇక్కడ చూడండి. 70 సంవత్సరాల పెన్షనర్లు ఏపీలో జీవో నంబర్ 30 ప్రకారంగా బేసిక్ పెన్షన్‌లో 7% మాత్రమే ఏక్యూపీ పొందుతున్నారు. తెలంగాణలో బేసిక్ పెన్షన్‌లో 15% ఏక్యూపీగా తీసుకుంటున్నారు. వ్యత్యాసం ఏపీలో ఏకంగా 114% తక్కువ ఏక్యూపీ పొందుతున్నారు. 75 సంవత్సరాల పెన్షనర్లు ఏపీలో చూస్తే 12% మాత్రమే ఏక్యూపీ పొందుతున్నారు అదనపు పెన్షన్. అదే తెలంగాణ విషయానికొస్తే 20% అదనపు పెన్షన్ అయితే పొందుతున్నారు. ఇక్కడ కూడా ఏపీలో అయితే 67% తక్కువ ఏక్యూపీ పొందుతున్నారు. ఇకపోతే ఈ 80 సంవత్సరాల పెన్షనర్లు ఏపీలో బేసిక్ పెన్షన్‌లో 20% మాత్రమే ఏక్యూపీ పొందుతున్నారు. కానీ తెలంగాణలో బేసిక్ పెన్షన్‌లో 30% పొందుతూ ఉన్నారు. ఇక్కడ వ్యత్యాసం అయితే ఉంది. సో, 85 సంవత్సరాల వారికి ఏపీలో 25% అయితే తెలంగాణలో 40%. సో, ఇక్కడ వ్యత్యాసం అయితే కనిపిస్తోంది. 90 సంవత్సరాలు పైబడిన పెన్షనర్స్ 30% పొందుతున్నట్లయితే తెలంగాణలో 50% పొందుతున్నారు. ఇక్కడ కూడా ఏపీలో తక్కువగానే వస్తోంది. అలాగే 95 సంవత్సరాలు దాటిన వారికి ఏపీలో 30% అదనపు పెన్షన్ మంజూరు చేస్తూ ఉండగా తెలంగాణలోకి ఆహ్, దాదాపుగా 60% వరకు అదనపు పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా చాలా వ్యత్యాసం అయితే ఉంది. అంటే ఏపీలో తక్కువ ఇస్తున్నారు. 100 సంవత్సరాలు పైబడిన వారికి ఏపీలో 50% మాత్రమే పొందుతుండగా తెలంగాణలో ఏకంగా 100% ఏక్యూపీ అయితే పొందుతున్నారు ఏపీలో. ఈ విధంగా తక్కువ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే ఇవ్వడం ఇది చాలా తీవ్రమైన వ్యత్యాసం. సో, మరి పెన్షనర్ల డిమాండ్లు మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఈ విధమైన విచిత్రమైన మరియు అన్యాయమైన పరిస్థితి ఏపీ పెన్షనర్లకు 11 రివర్స్ పీఆర్సీ కారణంగా సంభవించింది. ఈ రివర్స్ పీఆర్సీలో జరిగిన తప్పులను ముఖ్యంగా పెన్షనర్ల ఏక్యూపీ తగ్గింపును సరిదిద్దాలని పెన్షన్ సంఘ నాయకులు ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా కోరుతున్నారు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం కూడా ఈ అంశాలపై సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని పెన్షనర్లు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. తమ న్యాయమైన హక్కులను పునరుద్ధరించి తెలంగాణ పెన్షనర్లతో సమానంగా ఏక్యూపీని అందించాలని వారు ఆశిస్తున్నారు. ఇది పెన్షనర్ల ఆత్మగౌరవాన్ని కాపాడటమే కాకుండా వారి ఆర్థిక భద్రతకు కూడా ఎంతో దోహదపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి పెన్షనర్లకు న్యాయం చేస్తుంది అనైతే ఆశిద్దాము.